ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ను వైకాపాలో చేర్చుకోవడంపై చీరాల నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త ఎడం బాలాజీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నియామకాన్ని నిరసిస్తూ జగన్కు బహిరంగ లేఖ రాశారు. 8 ఏళ్లుగా ఆమంచి తీరుపై పోరాడుతూ చీరాలలో పార్టీని కాపాడుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. తనపై కేసులు పెట్టినా వెనుకాడలేదన్నారు. ఆమంచిని చేర్చుకోవడంపై జగన్ పునరాలోచించారని, లేకుంటే చీరాలలో వైకాపాను ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. ఆమంచి కృష్ణమోహన్ అనే వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలోకి తీసుకోకూడదు. ఇలాంటి అరాచక శక్తులకి బుద్ధి చెప్పాలా. పేద బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టే ఏ నాయకుడైనా సరే రాజకీయాల్లోకి ఉండకూడదనేది మా అభిష్టం. అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మిగతా నాయకులందరికీ చెప్పడం జరిగింది. ఈ అరాచక శక్తిని పార్టీలు చేర్చుకోవడం జరిగింది. అది చారిత్రాత్మకంగా తప్పుగా భావిస్తూ నేను చేసిన ఈ 9 సంవత్సరాల కష్టానికి నాకు సమాధానం కావాలి, నీ మీద ఉన్న కేసులు కూడా నిజము అని అనిపించుకునే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. మరోసారి పునరాలోచన చేసి తప్పనిసరిగా చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడాలని చెప్పేసి, లేని ఎడల తప్పకుండా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి తీరతామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.